హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు. ఈరోజు మనం మార్నింగ్ క్విక్గా ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీస్ చూసిద్దామా. ముందుగా కొత్తిమీర రైస్. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 to 12 కాజులను యాడ్ చేసుకోండి. కాజు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీరను యూస్ చేస్తున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకొని యూస్ చేసుకోవాలి. కొత్తిమీర బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకోండి. అన్నీ బాగా కలుసుకునేలా కలుపుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నంని దీంట్లోకి యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకుందాం. పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, 10 మినిట్స్లో రెడీ అయ్యే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. దీన్ని మనం పిల్లలకి పెరుగుతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను పెరుగు యూస్ చేశాను. నెక్స్ట్ రెసిపీ కాలీఫ్లవర్ రైస్. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఒక చిన్న సైజ్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వేడి నీళ్ళలో తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేసుకుంటే వేగడానికి టైం పడుతుంది మరియు పిల్లలు ఇష్టంగా తినరు. కాలీఫ్లవర్ వేగిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి మరియు 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరుచుకొని కలుపుకొని అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే టమాటా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నంని
దీంట్లోకి యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, 10 మినిట్స్లో చేసుకునే ఈజీ అండ్ క్విక్ కాలీఫ్లవర్ రైస్ రెడీ. పిల్లల లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ. ఇది మార్నింగ్ క్విక్గా అయిపోతుంది. ఇది మనం పిల్లల లంచ్ బాక్స్లోకి పెరుగుతో సర్వ్ చేయొచ్చు. వాళ్ళు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ రెసిపీ ఈజీ అండ్ టేస్టీ టమాటో రైస్. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ చిన్నగా తరుక్కున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి మరియు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 2 పెద్ద టమాటోలను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటోలు ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికిపోయిన టమాటోలోకి మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరియు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం. ఉడికిపోయిన టమాటో మీద కొత్తిమీర చల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. చూడండి, క్విక్గా ఈజీగా చేసుకునే టమాటో రైస్ రెడీ. మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఈ 10 మినిట్స్ రెసిపీస్ క్విక్గా ఈజీగా చేసుకునేలా బాగా ఉంటాయి. మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.